భారీ వర్షాలకు కామారెడ్డి సిరిసిల్ల రోడ్డు కుంగింది. ఇందుకు సంబంధించిన మరింత సమాచారం కామారెడ్డి నుంచి మా ప్రతినిధి శివరామకృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రైట్, కామారెడ్డిలో గత 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు ఇటు ప్రజలకు తీరని ఇబ్బందులు మిగిల్చింది, అట్లాగే ప్రభుత్వం పరంగా కొన్ని శాఖలకు తీరని నష్టం మిగిల్చింది. ప్రస్తుతం మనము కామారెడ్డి సిరిసిల్ల రోడ్డు వద్ద ఉన్నాము. ఇక్కడ చూస్తేనైతే ఇక్కడ సిరిసిల్లకు కామారెడ్డికి వెళ్ళే రోడ్డు అయితే పూర్తిగా కుంగిపోయింది. ప్రస్తుతం ఇది రాజీవ్ పార్క్ ఎదురుగా ఉన్నటువంటి ప్రదేశం. అట్లా ఈ పక్కన ఉన్నటువంటి నాళాలని కూడా గమనిస్తే కనుక ఇవి నాళాలు కూడా ఇప్పటికీ ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ రోడ్డు పైన నిన్న ఉదయం నుంచి కూడా కురిసిన భారీ వర్షాలకు దాదాపుగా నడుము కంటే పైన ఎక్కువ లోతు నీరు అయితే చేరింది. అయితే ఇక్కడ చూడవచ్చు, ప్రస్తుతం మనము ఇక్కడ విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి ఈ పోల్స్ను కూడా కొంత అధికారులు ఇక్కడ పునరుద్ధరించే ప్రక్రియను చేపట్టారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి పాత పోల్స్కు సంబంధించి వాటిని తీసేసి గత 1 నెల రోజుల క్రితమే ఇక్కడ కొత్తగా పోల్స్ని ఏర్పాటు చేసినారు. అది కూడా కోతకు గురైంది. ఇక్కడ మనం విజువల్స్లో గమనించవచ్చు. ఈ కోతకు గురైంది దాని పక్కన ఉన్నటువంటి నాలా ఏదైతే ఉందో అది ఇప్పటికి కూడా ఉధృతంగా ప్రవహిస్తుంది. అట్లాగే నిన్నటిది గమనించినట్టయితే కనుక చాలా ఉధృతంగా ప్రవహించినటువంటి పరిస్థితికి అయితే కనిపిస్తుంది. దాదాపుగా 1 మీటర్కు పైగా రోడ్డు పైన మనం ఉన్నటువంటి రోడ్డు పైన నుంచి మీటర్కు పైగా ఎత్తులో నీరు ప్రవాహం ఉందని చెప్పి ఇక్కడ స్థానికులు అయితే చెప్తున్నారు. అయితే ఈ మొత్తంగా చూస్తే కనుక ఇక్కడ విద్యుత్ శాఖకు సంబంధించి ఉమ్మడి కామారెడ్డి జిల్లాలో దాదాపుగా 1,40,40,00,000 రూపాయల మేర నష్టం జరిగినట్టుగా చెప్తున్నారు. అట్లాగే ఇటు కామారెడ్డి ఎల్లారెడ్డి ఈ నియోజకవర్గాల్లో దాదాపుగా 470 పోళ్ళు పడిపోయినట్టుగా తెలుస్తోంది. అట్లాగే 25 కిలోమీటర్ల మేర విద్యుత్ లైన్లు ఏవైతే ఉన్నాయో అవి పాడైనట్టుగా తెలుస్తుంది. అట్లాగే దాదాపుగా 15 సబ్ స్టేషన్లలో విద్యుత్ సరఫరాకు సంబంధించి అంతరాయం ఏర్పడినట్లు తెలుస్తుంది. అయితే మనం ప్రస్తుతం ఇక్కడ ఉన్న చోట వీళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఏమైతే ఉందో, నిన్న సీఎం ఏరియల్ వ్యూ తర్వాత ఇక్కడికి అధికారులు ఇంకా ఎవరు రాలేదని చెప్పి ఎవరు రాలేదని చెప్పి అయితే చెప్తున్నారు. వీళ్ళు త్వరగా ఈ రోడ్డును పునరుద్ధరిస్తాయి. ఇటువైపు అంటే సిరిసిల్లకు వెళ్ళే వైపు కూడా కేవలం ఒక రోడ్డు వైపునే 2 వైపులా వచ్చే వాహనాలు వెళ్తున్నాయి. కేవలం సింగిల్ లైన్ ఉండడంతో వాహనదారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పి చెప్తున్నారు. అట్లాగే ఇటు రోడ్లకు సంబంధించి చూస్తే కనుక ఇప్పటికే అటు మంత్రి సీతక్క కానీ, పంచాయతీరాజ్ శాఖ రోడ్లకు సంబంధించి మంత్రి సీతక్క కానీ, అటు మంత్రి కోమటిరెడ్డి కానీ ఇప్పటికే స్పష్టం చేశారు. ఎప్పుడైతే వరద ఉధృతి తగ్గుతుందో వెంటనే తాత్కాలికంగానైనా మరమ్మతులు చేపట్టాలని చెప్పి సూచించారు. అయితే ఇక్కడ కామారెడ్డి జిల్లాలో చూస్తే కనుక దాదాపుగా పంచాయతీరాజ్ శాఖ కామారెడ్డిలోనే, జిల్లాలో మొత్తం కాకుండా కేవలం కామారెడ్డిలోనే చూస్తే కనుక పంచాయతీరాజ్ శాఖకు సంబంధించినటువంటి వాటిల్లో దాదాపు 24 రోడ్లు, అట్లాగే జిల్లా R&Bకి సంబంధించి చూస్తే కనుక 34 రోడ్లు ఇప్పటికే ధ్వంసమైనట్టుగా వాళ్ళు గుర్తించారు. అయితే ఇప్పుడు మనం ప్రస్తుతం చూడొచ్చు, ఈ నాలాకు సంబంధించి చూస్తే కనుక ఈ నాలా ఉధృతంగా ప్రవహించడం ద్వారానే ఈ రోడ్డు కుంగిపోయినట్టుగా కూడా ఇక్కడ స్థానికులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఇక్కడ మనతో పాటు కొంతమంది స్థానికులు కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఇప్పటివరకు ఎవరైనా అధికారులు వచ్చారా రాలేదా ఏంటి అని వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బ్రదర్ చెప్పండి, అసలు యాక్చువల్గా ఇప్పుడు నిన్న నుంచి ఇప్పటి వరకు ఎవరైనా అధికారులు వచ్చారా, ఏంది పరిస్థితి? ఎవరు రాలేదు సార్, అధికారులు ఇప్పటిదాకా ఇప్పటికి ఎవరు రాలేదు, చూడలేదు కూడా ఇక్కడ పరిస్థితి. మేమే వచ్చి అక్కడ చూసుకుంటా ఇక్కడ పైప్ ద్వారా మాకు మొత్తం ప్రాబ్లం అయిపోయింది. ఒకటి ఈ పైపు లేకపోతే మాకు నల్ల మొత్తం ఫ్రీగా ఉంటుండే, కాకపోతుండే. ఇది ఎప్పటి నుంచి ఉంది ఇక్కడ ఈ పైపుకి సంబంధించి? మీరు చెప్తున్నారు నాలా పైపు అప్పటి నుంచి మోరీ కట్టినప్పటి నుంచి ఉంది ఇది. దీనివల్ల మాకు ప్రాబ్లం బాగా అయిపోయింది. నిన్న నుంచి ఇప్పటికి మరి అధికారులు ఎవరైనా వచ్చారా? ఎప్పటిదాకా అయితే ఎవరు రాలేదు, ఎవరు కూడా అడగలేదు, మేము చెప్పలేము కూడా. ఇప్పుడు మీరు వచ్చారు, మీకు చెప్తున్నాం. అట్లే అంటే మీకు ఈ విద్యుత్కి సంబంధించి నిన్న నుంచి కరెంటుకు సంబంధించి ఏమైనా అంతరాయం లాంటివి ఏమైనా ఉన్నాయా? మాకు ఈ వాతావరణం వచ్చింది కదా, అక్కడ ఒక పోల్ పడిపోవడం వల్ల మాకు 24 hours కరెంట్ లేకపోవడం వల్ల మాకు కూడా కొంచెం తగ్గిపోయింది. మా వాహనాలు కూడా రావడానికి ఇబ్బందిగా ఉంది, చాలా ఇబ్బంది. చెప్పండి, నుంచి వాహనాలు లోపలికి బయటకు వెళ్ళాలంటే వెళ్ళరాదు. ఇక్కడ నుంచి మళ్ళీ టర్న్ కావాలంటే ఇదే రోడ్, ఇక వేరే రోడ్డు లేదు. సో ఇప్పుడు మీరు లారీ ట్రాన్స్పోర్ట్ ఉంది కదా, ఇక్కడ నుంచి అంటే మీరు ఎక్కడెక్కడ ప్రాంతాలకు వెళ్తుంటారు? ప్రతి చోట వెళ్తాం.
ట్రాన్స్పోర్టింగ్ ఎక్కడెక్కడ ఉంటే అక్కడక్కడ వెళ్తున్నాం. ఓకే రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఇవి మొత్తంగా ఇక్కడ స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఇక్కడ మనం చూసినట్టయితే కనుక ఈ నాలా పక్కన ఉండటం వల్ల ఇటు రోడ్డు పూర్తిగా కుంగింది. ఈ పక్కన ఉన్నటువంటి లారీ ట్రాన్స్పోర్ట్కి సంబంధించి చూస్తే కనుక ఇక్కడ నుంచి హైదరాబాద్తో పాటు అట్లాగే మిగతా ప్రాంతాలన్నింటికి సంబంధించి కూడా ఇక్కడ నుంచి ఎక్కువగా ట్రాన్స్పోర్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి తమకు చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి వాహనదారులు, ఇక్కడ ఉన్నటువంటి లారీ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ సభ్యులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవర్ టు స్టూడియో.